ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రిస్మస్ పండుగ వాతావరణంలోకి మనం వచ్చాం. మనకైతే నిత్యము ప్రతి ఆదివారం పండుగ దినమే. అయితే ప్రపంచ మానవాళి పోయిన నెల 25వ తేదీ నుండి ఈ పండుగ వాతావరణం పట్టణాలలో పల్లెలలో అనేక చోట్ల ఉత్సాహంతోనూ సంతోషముతోనూ లోకరక్షకుడు ఉదయించాడని పాటలు పాడుచు దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారపు పండుగ దినములు మనకైతే ఒక పెద్ద పండుగ వాతావరణమే. ఎందుకంటే ఎవరికి లేని భాగ్యం మనకిచ్చాడు. ఏమిచ్చాడు? రక్షణను ఇచ్చాడు. ఆ లోకరక్షకుడు ఉద్భవించినటువంటి రక్షకుడు నీ కొరకై నా కొరకై చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడు లేచుట ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ. ఆ రక్షణలోకి మనం నడిపించి తన రాజ్య నివాసులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి మనము పండుగ వాతావరణంలో దేవుని సన్నిధిలో దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించే వారముగా మనం ఉండాలి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే మరియా దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నది. ఎందుకు ఆ మరియా దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉందంటే అప్పుడు మరియా ఇట్లనేను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది అని గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎలిజబెత్తు మాటలు వినినప్పుడు ఆమె ప్రభువును గణపరుస్తూ ఉంది. ఏముందా ఎలిజబెత్తు ఏమని మాట్లాడిందంటే లూకాసు వార్త 39 నుంచి 41 గాని చూస్తే ఆ వచనాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే అవి కాదులే, కానీ వారిద్దరూ మాట్లాడుకొనొచ్చు ఉండగా ఎలిజబెత్తు మాట్లాడుచు ఉన్నప్పుడు ఈమె మనస్సు దేవునిని ఘనపరచాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి మరియా ఆ మాటలు వినగానే మరియా ఇట్లనేను, ఎట్లంది? నా ప్రాణము ప్రభువును గణపరచుచు ఉన్నది. ఇక్కడ ప్రభువును గణపరచటం. అయితే ఇదే వచ్చిన భాగాలు పాత నిబంధనలో కూడా మనం గమనిస్తాం. ఈ 10 వచనాలు కిందకు చదవలేదులే, కానీ మనం 4 వచనాలే చదివాం. 10 వచనాలు ఉన్నాయి. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో కూడా హన్నా కూడా ప్రభువుని స్తుతించి ఆమె హృదయమందు సంతోషించి ప్రభువుని స్తుతిస్తూ గణపరిచినట్లుగా చూస్తాం. మరియా ఒకవేళ హన్నా యొక్క విజ్ఞాపనను, హన్నా తన బిడ్డను అనుగ్రహించినప్పుడు షిలోహు మందిరములోకి వచ్చి దేవునిని ఏ రీతిగా స్తుతించి గణపరిచిందో అది వినినైనా వినుండాలి, లేకపోతే ఏదైనా అప్పట్లో ఉన్నటువంటి దాని ఏదైనా చదివైనా ఉండవచ్చు. అలాగే మరియకు దేవుడు తన ఎడల చేసినటువంటి కార్యాన్ని ముందుగానే తెలియపరిచాడు కనుక ఆ కార్యాన్ని తలపోసుకొనొచ్చు దేవునిని స్తుతిస్తూ ఘనపరుస్తున్నట్లుగా మనం లేఖన భాగాల్లో గమనిస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ కానీ మనం గమనిస్తే నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచు ఉన్నది, తన దాసురాలు దీనస్థితిని చూసి కటాక్షించాను. కటాక్షం అంటే దేవుని యొక్క కృపా ప్రేమే, దేవుని యొక్క దయ. ఈ దేవుని దయ ఆమెపై ఉంది. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు మెస్సియా వస్తాడు వచ్చి మనల్ని చెరలో నుండి విడుదల కలిగిస్తాడు, మా ఇరుకులు ఇబ్బందులు శోధనలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తీసుకొని వెళతాడు అన్న నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ఆ సమయంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టబడును. కన్యక అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు రక్షకుడు రాబోచున్నాడు
వస్తాడు అని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి సమయం. ప్రతి ఇంటిలో ఎవరైనా కన్నె పిల్లలు, పెళ్లి కాని పిల్లలుంటే వారు ఎవరింట్లోనైనాను ఏదైనా కానీ గర్భం దాల్చినప్పుడు అది ఏ రీతిగా గర్భం దాల్చారో తెలియక కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు కూడా ఈమె కడుపు నుండే, ఈ కన్యక నుండే, వీరి నుండే ప్రభు జన్మించాడని ఒక పెద్దగా వాతావరణం కలిగి ఉన్నట్లుగా దైవజనులు చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మనం ఆలోచన చేసేది ఆరాధనకు తలంపులలో ఈ కన్యక దయ పొందినటువంటి కన్యక దేవుని యొక్క కృపను పొందింది, దేవుని యొక్క కటాక్షం పొందింది. ఎందుకంటే కన్యకలందరిలో కూడా ఈమె యోగ్యురాలుగా దేవుని దృష్టికి ఆమె కనిపిస్తూ ఉన్నది. యోగ్యురాలుగా మాత్రమే కాదు, కానీ ఆమె ప్రార్థనాపరురాలుగా కనిపిస్తూ ఉన్నది, ఆమె దీనురాలుగా కనిపిస్తూ ఉన్నది. ఆమె ప్రవర్తన యోగ్యమైనటువంటి ప్రవర్తనగా కనిపిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26-29 చదువు తొందరగా. 1 కొరింథీ పత్రిక. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపక ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆ లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని, దీనులను, ఎన్నిక లేనటువంటి వారిని, బలహీనులను. ఎందుకు? జ్ఞానులను, ఈ లోకములో ఉన్నటువంటి బలవంతులైనటువంటి వారను, మేము జ్ఞానులము, మాకు తెలివి కలిగినటువంటి వారము అన్న వారిని సిగ్గుపరచుటకై దేవుడు ఏం చేశాడంటే దీనులను, బలహీనులను, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అలాగుననే ఈ దీనురాలైనటువంటి, ఈ దీనస్థితిలో ఉన్నటువంటి ఈ మరియను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే, మనము లేఖన భాగాలను కనుక గమనిస్తే ఆమె లోకరక్షకుడు ఉద్భవించుటకు, లోకరక్షకుడు లోకాన్ని రక్షించుట కొరకై లోకరక్షకుడు వస్తాడని ఏ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నదో ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి వాక్య భాగము నెరవేర్చబడాలంటే కన్యక గర్భము ధరించాలి. కన్యక గర్భము ధరించాలి. ఏ పురుషుడును ఎరుగనటువంటి ఆ కన్యక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భము ధరించి కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాలి. అనుగ్రహించాలంటే కన్యక కావాలి. కన్యక కావాలంటే ఎవరి నుండి ఎన్నుకోవాలి? ఇజ్రాయెల్ ప్రజలలో నుండే ఎన్నుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలలో ఉన్నటువంటి వారు యోధా వంశంలో నుండే ఎన్నుకోవాలి. యోధా వంశంలో నుండి ఎన్నుకోవాలి కనుక ఆమె యోధా వంశంలో నుండి వచ్చింది కనుక సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి 2 కుమారులు ఉంటారు. అది కాదులే, కానీ ఊరికి చెప్తున్నాను. 2 కుమారులు, ఒక కుమారుని యొక్క వంశంలో నుండి ఒకడు యోసేపు వస్తాడు, ఒక కుమారు నుండి మరియ వస్తుంది. అయితే యోధా వంశంలో నుండి రావాలంటే, నాతాను వంశంలో నుండి రావాలి అంటే, మరియ వంశావళి వర్ధిల్లాలంటే నాతాను వంశముని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎందుకు దీనిని ఇలాగ చెప్తున్నానంటే, కొద్దిగా కన్యక గర్భవతి అవ్వాలి, కుమారుడు అనుగ్రహించబడాలి. దేవుడు తన శుభవార్తను తీసుకొని వచ్చి మరియా గదిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తాం. చూచిన తరువాత అదే సమయంలో కూడా గొడ్రాలైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భము ధరించిందని చెప్పిన తరువాత 5 నెలల తర్వాత ఎలిజబెత్ను దర్శించుట కొరకై వెళ్ళినప్పుడు వారిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణే ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖన భాగం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రక్షకుడు ఆమె గర్భములో జన్మించటయే ప్రభువు ఆమె దాసురాలి ఎడల చూపే కటాక్షము.
ప్రభువు ఆమె గర్భములో జన్మించటయే దేవుడు చూపేది. అదే కటాక్షం. నీ ఎడల నా ఎడల నీకు నాకు కటాక్షం చూపించాడండి. ఏ కటాక్షం అది? ఆమెకేమన్నా కుమారుని అనుగ్రహించటకు ఆమె ఎడల, ఆ దీనురాలు ఎడల, ఆ దరిద్రాలు ఎడల, బెదరాలు ఎడల కటాక్షాన్ని చూపించి ఆమెను ఏర్పరచుకున్నాడు దేవుడు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రావటానికి ఇజ్రాయేలు ప్రజలను రాజు లేని సమయంలోనూ, న్యాయాధిపతుల కాలంలో ఇష్టానుసారముగా తిరుగుతున్నటువంటి సమయంలో, ఇష్టానుసారముగా పాపం చేస్తూ విగ్రహారాధన చేస్తున్నటువంటి ప్రజలను రక్షించడం కొరకై న్యాయాధిపతులను దేవుడు లేపాడు. న్యాయాధిపతులో ఉన్న తర్వాత కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు హన్నను ఏర్పరచుకున్నాడు దేవుడు. హన్నను ఏర్పరచుకొని అన్న ద్వారా సమూయేలును అనుగ్రహించాడు. సమూయేలు ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన యాజకుడుగా ఉన్నాడు. లోకరక్షకుడు ఉద్భవించుడు కొరకై మరియను ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను వారి యొక్క దాస్యము నుండి, వారి యొక్క శత్రువు నుండి విడుదల కలిగించడం కొరకై, వారిని సక్రమైనటువంటి మార్గంలో నడిపించడం కొరకై ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సమూయేలును ఏర్పాటు. ఆమె హృదయము సంతోషించుచు ఉన్నది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది అంటది. నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవాను నేను ఘనపరుచుచున్నానని మరియ అంటున్నది. ఇప్పుడు నీకు నాకు ఎలాంటి కటాక్షం చూపించాడు దేవుడు? ఎలాంటి కటాక్షం చూపించాడు దేవుడు? నీ ఎడల నా ఎడల ఏ దయ చూపించాడు దేవుడు? ఎలాంటి ప్రేమను చూపించాడు దేవుడు? ఆ యెహోవా దేవుడు వారి ఎడల కటాక్షం చూపించి వారికి బహుమానాన్ని ఇచ్చాడు. నీకు నాకు కూడా ఇచ్చాడు. ఎలాంటి బహుమానం అది? ఎవ్వరికీ ఇవ్వలేనటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. ఎలాంటి బహుమానం అంటే, పాపమనే అంధకారములో నేను జీవిస్తూ ఉన్నప్పుడు, పాపమనే జీవితాన్ని జీవిస్తూ పాపపు ఏడ్చలతోనూ, పాపపు ఆలోచనలతోనూ, పాపపు నడకతోనూ, పాపపు క్రియలతోనూ జీవిస్తున్నటువంటి నన్ను కూడా ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత నన్ను కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి సుగంధ పరిమళ వాసనగా చేసి ఆ పరలోక పట్టణములకు వారసురాలుగా చేశాడు. అదే మనకిచ్చే కటాక్షం, అదే బహుమానము. మనం ఎంతగా స్తుతించాలి? ప్రభువు నీ గర్భద్వారాలు తెరిచాను, నీకు కుమారుని అనుగ్రహిస్తున్నాను అని మరియతో చెప్పగానే మరియ ప్రభువుని గణపరచుచూ ఉన్నది. హన్నాకి కుమారుని అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత కుమారుని తీసుకొని వెళ్ళి షిలోహు మందిరములోకి వెళ్ళి దేవునిని నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది, సంతోషించుచు ఉన్నది అని ఆమె ప్రభువుని గణపరుస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. ఈమె మరియా గణపరుస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయములు, ఈ మధ్యాహ్న కాల సమయములు ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి నేను కూడా ప్రభువుని గణపరిచే వారముగా ఉండాలి. ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క ప్రేమ, ఆయన నియడలా చూపినటువంటి కార్యాన్ని నేను తలపోసుకొని ఆయన నామాన్ని హెచ్చించే వారముగా నేను ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? చదవండి ఇక్కడ ఒకసారి 43వ వచనం చదవమ్మా. అది కాదమ్మా, అక్కడ కాదు, నేను చెప్తాను. 48వ వచనం చదువు. నా ఆత్మ నా రక్షకుడైన, తర్వాత 49వ వచనం కూడా చదువు. సర్వశక్తివంతుడు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఏమంటారంట? అంతకుముందు ధన్యురాలు కాదు, అంతకుముందు ఏ ధన్యత లేదు ఆమెకి. ఇప్పుడు అందరూ ఏమంటారు? ఇప్పుడు మనందరం ఉన్నాం ఇక్కడ.
ఎవరన్నా ఒక కార్యం ఏదైనా చేశారనుకో, వాళ్ళని ఏమంటాం మనము? అరే గొప్ప కార్యం చేసావరా, నీ వల్లే జరిగిందిరా, నువ్వు ధన్యుడురా అంటాం. అలాగే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి కన్యకలందరిలో కూడా, దేశంలో ఉన్నటువంటి కన్యకలు మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా లోకరక్షకుడు నీ గర్భం నుండి ఉద్భవించబోతున్నాడు కనుక నీవు ఆ సర్వశక్తివంతుడు ఆమె చేసినటువంటి కృపను బట్టి, కటాక్షను బట్టి ప్రజలందరూ ఏమంటారు? ఆమెని ధన్యురాలు అంటారు అని ఆమె ప్రభువుని కొనియాడుచున్నట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనము గమనించగలిగితే ఆమె ప్రభువుని గనపరుస్తున్నట్లుగా మనము చూస్తాము. ధర్మశాస్త్రం ప్రవక్తలైనటువంటి వారి నోట నుండి పలకబడినటువంటి ప్రతి వచన భాగము కూడా ఈ లేఖన భాగాల్లో నెరవేర్చబడింది. ఇది ప్రవచనము నెరవేర్చబడింది. ఎవరి ద్వారా నెరవేర్చబడింది? కన్య అయినటువంటి మరియ ద్వారా నెరవేర్చబడింది. ఆ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 7వ వచనం 14వ వచనం. చూపును ఆలకించుడి, కన్యకు గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టబడును. ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉండును. ప్రభునందు ప్రియమైన కన్యక, ఈ కన్యకే, ఈ మరియమ్మే. అలాగే సంఖ్యాకాండంలో కనుక గమనిస్తే మనము నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. నక్షత్రం ఎవరిలో నుంచి ఉదయిస్తుంది? యాకోబులో నుండి. యాకోబు అంటే యాకోబుకి 12 మంది సంతానము, 12 మంది గోత్రకర్తలు కనుక 12 మంది సంతానంలో ఉన్నటువంటి యోధా వంశంలో నుండి మరియమ్మ రావాలి కనుక నక్షత్రము, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం ఎక్కడ ఉదయించింది? ఆకాశంలో ఉద్భవించారు. ఇదే మీకు ఆనవాలు. పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మీరు చూస్తారు. అలాగే జ్ఞానులకు ఆనవాలేది? గొల్లలకు ఆనవాలేమన్నా పొత్తిగుడ్డలతో పరుండి ఉండినటువంటి కుమారుడు. పశువుల పాకలో ఉన్న కుమారుడికి ఒక ఆనవాలు చూపించింది. దేవదూతల సమూహం వచ్చి ఆయనని స్తుతిస్తూ ఉన్నారు. తరువాత వచ్చి జ్ఞానులు ఏం చేశారు? నక్షత్రాన్ని చూశారు. యాకోబులో నుండి ఆ నక్షత్రమే. ఆ నక్షత్రము మానవులకి అనేక మందికి పోల్చబడిందండి. ఆ నక్షత్రములో ఉన్నటువంటి పాఠాలు చాలా అద్భుతమైనటువంటి పాఠాలు. అది కాదు, ఇక్కడ గమనిస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం కనుక గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపత్యగు అని పేరు పెట్టబడేది. ఇన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ మరియా ఆయనను గణపరుస్తూ, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి ఆ ప్రభువు నా గర్భములో నుండి రాబోతున్నాడు కనుక సర్వమానవాడి కొరకై ఆయన రక్షకుడుగా నా గర్భములో నుండి రాబోతున్నాడు కనుక తండ్రి, నువ్వు చేసినటువంటి కార్యము బహుఘనమైనదయ్యా అని ఆయనను గణపరుస్తూ ఉన్నది. అలాగే గమనిస్తే మనము ఇక్కడ దేవుని గణపరిచి ఆమె ఆరాధిస్తున్నట్లుగానే ఇక్కడ హన్నా కూడా ప్రభువుని గణపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక అన్యుడైనటువంటి రాజు, ప్రపంచాన్ని ఏలుచున్నటువంటి రాజు, నేను తప్ప వేరొకడు లేడు రాజు అని గర్వపడే ఒక వ్యక్తి, అన్యుడైనటువంటి వాడు దేవుని ప్రజలైనటువంటి బిడ్డలను చెరగా తీసుకొని వెళ్ళి తన ఆధీనంలో ఉంచుకొని భయంకరమైనటువంటి హింసల పాలు చేస్తున్నటువంటి ఆ రాజు దేవునిని నిజరక్షకుడు, లోకరక్షకుడు, ఈయనే నిజమైనటువంటి రారాజు అని దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ
దానియేలు 4వ అధ్యాయం చూస్తే ఇక్కడ చూడండి, 4 మొదటి నుంచి చదువుతున్నాను, వినండి, నేనే చదువుతాను. రాజుకు నెబ్కద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఎవరిని గురించి నెబ్కద్నెజరు ప్రపంచాన్నేలే రాజు, అన్యుడైనటువంటి రాజు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇదిగో కన్యక గర్భమైతే కుమారుని కళ్ళు చూశావు, ఆ రాజుని గురించే. లోకరక్షకుడు ఆయన మేము ఆ నక్షత్రమును చూసితిమి అని ఎవరైతే అన్నారో, ఏ రాజునైతే బాలుడుగా ఉన్నప్పుడు జ్ఞానులు వెళ్ళి ఆయన రాజుగా బాలుడుగా ఉన్నప్పుడే ఈయన లోకములకు రాజు, సర్వమానవాడికి రాజని, రాజులకు రాజని, ఏ రాజు అయితే ఏ జ్ఞానులైతే రాజని బాలుడుగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించి గణపరిచారో, ఆ రాజునే ఈ అన్యుడైనటువంటి ఈ నెబ్కద్నెజరు దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించగలిగితే, ఇక్కడ ఆయనకు ఒక కళ కన్నాడు. ఆ కళలో ఒక చెట్టు, ఆ చెట్టు భూప్రపంచమంతా విస్తారముగా ఉన్నది. దానిపైన విశాలమైనటువంటి పక్షులు, ఎన్నో పక్షులు నివాసం ఉంటున్నాయి. దాని యొక్క ఫలాలు భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా భుజిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ లేఖన భాగాల్లో చూస్తాం. చూడండి 10వ వచనము. నేను నా పడక మీద పడి ఉండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదైనను, దాని పై కొమ్మలు ఆకాశమంతటా ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా ఉండెను. అందులో సమస్త జీవకోట్లు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు. ఇది కళ అయింది. ఈ కళకు భావం కావాలి. జ్ఞాని అయినటువంటి దానియేలు చెప్పాడు. జ్ఞాని అయినటువంటి దానియేలు ఆ కళ భావాన్ని గురించి చెప్పాడు. ఆ చెట్టు నువ్వేనయ్యా. ఆ చెట్టు ఎవరు? నువ్వే నెబ్కద్నెజరు, నువ్వే ఆ చెట్టు, నువ్వే. నీ రాజ్యం విస్తరించింది, నీవు అధిక సంపన్నుడు అయిపోయావు. అక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. 22వ వచనమే. రాజు ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడు అయితివి. నీ ప్రభావము వృద్ధి ఉంది, ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయము. కానీ దాని మొత్తును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశమంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగృతగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట వింటివి కదా. దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. ఆ కళభావాన్ని గురించి చెప్పాడు. ఆయన ఏ రీతిగా అవుతాడు? ఆయన ఏ రీతిగా అవుతాడంటే 13వ వచనం చూస్తే, అందుకు నెబ్కద్నెజరు అత్యాగ్రహము రౌద్రుడు గలవాడై క్షమించాలి, అక్కడ కాదు, ఆయన తన ప్రజల చేతనే అతను వెళ్ళగొట్టబడతాడని, అడవిలో ఉండి తన గడ్డిని పశువులే మేస్తాడని, అతను మంచులో తడుస్తాడని, అతను వెంట్రుకలు ఆ పక్షి ఈకల వలె అవుతాయని చెప్పాడు. చెప్పిన తర్వాత మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. నీవు పశ్చాత్తాపం నుండి మరలా నీవు కానీ నిజదేవుణ్ణి గ్రహించగలిగితే నీవు పూర్వ పరిస్థితి నీకు మరలా వస్తుంది, మరలా నీ రాజ్యం నీకు వస్తుంది, నీకు పూర్వ పరిస్థితి వస్తుందని చెప్పాడు. అయితే 1 సంవత్సరం కాలం పాటు అతను దీని గురించి పట్టించుకోలేదు. అయితే ఆ సంవత్సర కాలంలో ఆయన ఏం చేశాడంటే, ఆ 4వ వచనం, నెబ్కద్నెజరు నేను నా ఇంటి విశ్రాంతియు నా నగరయందు క్షేమం గలవాడినయ్యుండి యొక్క కలకంటిని, అది నాకు భయము కలిగెను. నేను నా పడక మీద ఉండగా నా మనసుకు పుట్టిన
తలంపులు నన్ను కలతపెట్టెను. కావున నా స్వప్నవాము నాకు తెలియటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువ నంపవలనని ఆజ్ఞ నేనిచ్చి తిని అని చెప్పిన తర్వాత ఇక్కడ అంటాడు అనమాట 29 వచ్చినప్పుడు, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరమందు సంచరించుచుండగా రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. రాజు ఆ నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చాను. ఆకాశం నుండి శబ్దం వచ్చింది. 1 సంవత్సరం కాలం పాటు దానియేలు చెప్పాడు. సంవత్సరం కాలం పాటు ఆగాడు. మరలా దాని గురించి ఆలోచన చేస్తూ ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము రాగలిగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఇతని యొక్క స్థితిని కానీ మనం గమనించగలిగితే ఇతను రౌద్రుడైపోయాడు. దేవుని మాటలు లెక్క చేయనటువంటి వాడయ్యాడు. గర్వాంధుడైనటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. గర్వముతో ఉన్నటువంటి వాడు రాబోతున్నటువంటి స్థితిని తెలుసుకొని కూడా దానిని సరి చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాడు. అలాంటి నెబ్కద్నెజరుని దేవుడు ఏం చేశాడంటే తన జనుల చేతనే రాజ్యము నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అడవిలో పశువులు మేయు గడ్డిని మేసి తింటూ మంచుకు తడుస్తూ భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఏదైతే తన నోట నుండి పలకబడినటువంటి మాట అక్కడ నెరవేర్చబడింది. తరువాత పశ్చాత్తాపడ్డాడు. 7 కాలాల తర్వాత మరలా తిరిగి తన రాజ్యాన్ని ఇచ్చాడు. రాజ్యాన్ని ఇచ్చిన తరువాత అప్పుడు సకల జనులను, ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరినీ సమకూర్చుకొని వచ్చి దేవునిని ఆయన ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తూ ఉన్నాడు. అదే మనం చదివినటువంటి మొదటి మాట. రాజు నెబ్కద్నెజరు అందరినీ పిలిపించి ఏమని ఘనపరుస్తున్నాడు? ఆయన ఘనపరుస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అన్యుడైనటువంటి రాజు మరలా తిరిగి తన మొదటి స్థితిని మరలా పొందిన తరువాత నిజరక్షకుడు, లోకరక్షకుడు అనే ఆ యెహోవా దేవుని, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నాడు? ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఆ ఘనపరచడం కూడా అందరినీ, దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొని వచ్చి ఆయన సకల ప్రజల ఎదుట దేవుడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయనను ఘనపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆదిపిత్రుడైనటువంటి ఆదాము ద్వారా నీవు నేను కోల్పోయావు. ఏం కోల్పోయాము? ఆదిపిత్రుడు ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములోకి ఏ రీతిగా ప్రవేశించిందో అట్టి మరణమునకు లోనై ఉన్నటువంటి మరణమును ఆత్మీయమైనటువంటి స్థితిని కోల్పోయినటువంటి మనకి మరలా తిరిగి మొదటి ఆదాము ద్వారా కోల్పోయినటువంటి దాన్ని మరలా తిరిగి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు నాకేమిచ్చాడు? ఆత్మీయమైనటువంటి స్థితిని అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ ఆధిక్యతలు నీకు నాకు అనుగ్రహించాడు దేవుడు. అందరు బట్టి ప్రభువుని నువ్వు నేనేం చేయాలా? స్తుతించి ఘనపరచాలి. నెబ్కద్నెజరు పూర్వపరిస్థితిని తీసుకొని మరలా వచ్చింది కనుక సకల ప్రజల ఎదుట దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. నీకు నాకు పోయినటువంటి ఆయన ఆదాము నుండి కోల్పోయినటువంటి దానిని మరలా తిరిగి ప్రభు నీకు నాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించాడు కనుక నీవు నేను కూడా రక్షణ పాత్రను చేతబూని సమాజములో సకల పరిశుద్ధుల ఎదుట సాగిలపడి ప్రభువుని ఘనపరిచి స్తుతించవలసిన బద్ధులమై ఉన్నాము. ఘనపరచాలి ప్రభుని. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యాగ్నిలో ఉన్నటువంటి మనలను నిత్యాగ్నికి బలవంతుడైన లోక అధికారి అయినటువంటి
సాతానుడు మహాబలవంతుడు. ఆ బలము కలిగినటువంటి వాని చేతిలో నుండి బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించి ఘనపరిచే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, కీర్తన 34:3. కీర్తన 34:3. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఎవరి నామముని గొప్ప చేయాలి? ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు అంటున్నాడు. అబీమెలెకు దగ్గర నుండి పారిపోయి వచ్చిన తరువాత వెర్రివాని వలె వెర్రి శాస్త్రాలు చేస్తూ అతని ప్రాణాపాయ స్థితిలో నుండి బయటకు వచ్చిన తర్వాత శత్రువుల చేతిలో నుండి, అబీమెలెకు చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, అనేక మంది శత్రువుల చేతిలో నుండి విడుదల కలిగించిన తర్వాత దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? నాతో కూడా యెహోవాను గణపరచుడి. గణపరిచే వారముగా ఉండాలి. ఆయన గణపరుస్తూ ఉన్నాడు. ఎవరిని గణపరుస్తున్నాడు? నా శత్రువుల చేతిలో నుండి నాకు విడుదల కలిగించినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను. అందుకని అంటాడు అనమాట. కీర్తనకారుడు అంటాడు 66వ కీర్తన 1వ అధ్యాయంలో, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషించుడి. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషించు. చదువమ్మా వచ్చిన 66:1. సర్వలోక నివాసులారా సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఉదయకాల సమయంలో నెబుకద్నెజరు ఏ రీతిగా దేవునిని గణపరుస్తూ ఉన్నాడు, హన్నా ఏ రీతిగా తన హృదయంలో సంతోషాన్ని దేవుని సన్నిధిలో ఉండి దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యాన్ని తలపోసుకొనుచు నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది ఏ రీతిగా అంటున్నదో, మరియా తనను ఏర్పరచుకున్నటువంటి దేవునిని ఏ రీతిగా గణపరుస్తూ ఉన్నదో, నెబుకద్నెజరు పోయిన దాన్ని మరలా తిరిగి పొందుట వలన నెబుకద్నెజరు అన్యుడైనటువంటి రాజు దేవునిని ఏ రీతిగా గణపరుస్తూ ఉన్నాడో, అలాగే దావీదు మహారాజు శత్రువుల చేతిలో నుండి విడుదల కలిగించిన తర్వాత దేవునిని ఏ రీతిగా గణపరుస్తూ ఉన్నాడో, నీవు నేను కూడా దేవునిని ఆ రీతిగానే కనపరచాలి. మరే వలే కనపరచాలి? హన్నా వలే కనపరచాలి, నెబుకద్నెజరు వలే కనపరచాలి, దావీదు వలే కనపరచాలి. వారి అందరి ఎడలా చేసిన కార్యాలు వేరు. నీ ఎడల నా ఎడల చేసిన కార్యం మాత్రము అమోఘమైనటువంటి కార్యము, అది ఆశ్చర్యకరమైన కార్యము, బలము కలిగినటువంటి కార్యము, అది నిత్యత్వం కలిగినటువంటి కార్యం. అలాంటి కార్యం చేశాడు దేవుడు. అదే శిల్వ కార్యము, అదే శిల్వ కార్యం. వారి కొరకైతే రక్తాన్ని చెందించలేదు, వారి కొరకైతే ప్రాణం పెట్టలేదు, కానీ ఆ లోకరక్షకుడైనటువంటి కన్య అయినటువంటి మరియ గర్భం ద్వారా ఆ శిశువుగా భూలోకంలో ఉద్భవించడం ద్వారా ఆ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారే నీ కొరకై, నా కొరకై, సర్వమానవాళి కొరకై, సర్వజనులారా, సర్వలోక నివాసులారా యెహోవాను గురించి పాడుడి, సంతోషించుడి అన్న రీతిలోనే సర్వలోకము కొరకై ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ కల్వరిలో చేసిన కార్యాన్ని తలపోసుకొని నీవు నేను కూడా స్తుతించి ఘనపరిచి ప్రభుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. వాస్తవం కదా, వారికి చేయలేని కార్యం నీకు నాకు చేశాడు. ఆయన పైకి నీవు ప్రజల చేత నెట్టివేయబడతావు అని చెప్పాడు. నెబుకద్నెజరును నెట్టివేయబడ్డాడు. తన దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఆ రాజును నెట్టివేశారు. దేవుడు చెప్పినటువంటి ప్రతి వచనము నెరవేర్చబడింది కనుక పశ్చాత్తాపడ్డాడు. ప్రభు పాద సన్నిధికి వచ్చాడు, ప్రభువుని స్తుతించి గణపరిచాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయములు ప్రభు పాద సన్నిధి చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా ప్రభువుని గణపరిచే వారముగా ఉండాలి. ప్రభువుని ఏ రీతిగా గణపరచాలంటే, ప్రభువుని ఎడల నా ఎడల చేసినటువంటి ఆయన మహోన్నతుడు, మహిమ కలిగినటువంటి వాడు, నిత్య నివాసి అయినటువంటి వాడు, భూమి ఆకాశాలను సృజించినటువంటి వాడు, పాతాళ బలములో నుండి నీకు నాకు బలము కలిగినటువంటి వారి చేతిలో నుండి బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను విడుదల కలిగించినటువంటి వాడు.
ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఆయన పుట్టికే ఆశ్చర్యము, ఆయన చేసిన కార్యాలే ఆశ్చర్యము, ఆయన నీడలా చేసినటువంటి ఆ శిలువ కార్యమే ఆశ్చర్యకరమైన కార్యము. ఎవరు చేయలేని కార్యాన్ని ఆయన చేసి నీడలా చేసినటువంటి ఆశ్చర్యకరమైన ఆ ఘనమైనటువంటి కార్యాలను తలపోసుకొని నీవు నేను దేవునిని స్తుతించి ఘనపరచ బద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించు కాక. ఆమేన్.